హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ ఇతర ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా కరెంట్ అఫైర్స్ కి చాలా ముఖ్యమైన ప్లేస్ అయితే ఉంటుంది. మీరు ఎన్ని సబ్జెక్ట్స్ అయినా సరే లేటెస్ట్ కరెంట్ అప్డేట్స్ చూడకుండా ఎగ్జామ్ పేపర్ అయితే అటెంప్ట్ చేయలేం. అలాంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ రోజు జన విశ్వాస్ బిల్ గురించి ప్రస్తావించుకుంటూ ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామ్ లో ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుందో కూడా మనం డిస్కస్ చేద్దామండి. మీ ఈటీవీలో చాలా వరకు న్యూస్ లో వస్తుంది కదా, జన విశ్వాస్ బిల్ 2026 లోక్సభ అప్రూవ్ చేస్తుందండి. పార్లమెంట్ కూడా ఏప్రిల్ 2026 లో అప్రూవ్ చేయడం జరిగింది. అసలు జన విశ్వాస్ బిల్ అంటే ఒకప్పుడు చిన్న చిన్న కేసెస్ ని కూడా క్రిమినల్ కేసెస్ గా చట్టాలు చూపిస్తూ వాళ్ళకి ఫైన్స్ తో పాటు పనిష్మెంట్ కూడా ఇచ్చేసేవారు. కానీ ఇటీవల 23 మినిస్ట్రీస్ లో దాదాపుగా 700కు పైగా ఉన్నటువంటి అనేక ప్రొవిజన్స్ సవరణ చేసి 717 ప్రొవిజన్స్ డిలీట్ చేశారు. ఆ క్రిమినల్ కేసెస్ ని ఇప్పుడు కేవలం సివిల్ కేసెస్ గా డీల్ చేస్తూ పెనాల్టీ మాత్రమే విధిస్తారనమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎవరైతే ఎంఎస్ఎంఈ ద్వారా బిజినెస్ లు పెట్టుకుంటారో వాళ్ళకి కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది, బిజినెస్ కూడా బాగా ప్రమోట్ చేసుకోగలుగుతారు. ఇంకా రెండవది, ప్రజలు ఎవరైతే ఉంటారో చిన్న చిన్న సివిల్ కేసెస్ అంటే ఉదాహరణకు ట్రాఫిక్ వైలేషన్స్ కానవచ్చు, ఇలాంటి వాటి మీద ఫైన్స్ పడితే ఓకే, కానీ క్రిమినల్ కేసెస్ పడడం వలన వాళ్ళ జీవితం కూడా నాశనం అవుతుంది. కాబట్టి ఇటీవల ప్రభుత్వము ఈ జన విశ్వాస్ బిల్ తీసుకురావడం జరిగింది. అందుకనే ఈ జన్ విశ్వాస్ అంటే జనాల యొక్క విశ్వాసాన్ని పొందేటువంటి గొప్ప బిల్లే ఈ జన్ విశ్వాస్ అన్నమాట. సో దీంట్లో ప్రధానంగా వాట్ ఈస్ జన విశ్వాస్ అంటే చదువుతామండి. వాట్ ఈస్ ఈజీ ఆఫ్ లివింగ్ అండ్ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మినిమం గవర్నమెంట్ అండ్ మాక్సిమం గవర్నెన్స్. గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీసెస్ లో కానీ తప్పనిసరిగా వాట్ ఈస్ మినిమం గవర్నమెంట్ అండ్ వాట్ ఈస్ మాక్సిమం గవర్నెన్స్, ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్ అంటే ఏంటి, ఇటీవల పీయూష్ గోయల్ గారు ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చాలా మంచి అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వీటి మీద ఇదే టాపిక్ మీద ఎంసీక్యూస్ తో పాటు మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఓకే, లెట్ us స్టార్ట్. ఒకసారి మీరు కూడా ఈ టాపిక్ ని చూడండి. ఎస్, అందరికి కనిపిస్తుందా? So the bill was introduced in Lok Sabha on March 27, 2026 and subsequently passed by both houses of parliament in April 2026 to foster and develop అన్నమాట. సో ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్ మోడల్. సో ఇటీవల పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి బిల్ కి అయితే అప్రూవల్ అయితే రావడం జరిగింది. దీన్ని విశ్వాస ఆధారిత పాలనా నమూనాగా చెప్పడం జరిగింది. సో లోక్సభ మరియు పార్లమెంట్ అప్రూవ్ చేయడం ద్వారా ఈ చట్టం అమల్లోకి అయితే వచ్చేస్తుంది. ఏప్రిల్ 2026 లో పార్లమెంట్ ఉభయ సభలో కూడా అమలు చేయడం జరిగింది అనమాట. ఓకే, దీనికి సంబంధించిందండి. సో వ్యాపార నిర్వహణ అంటే ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్ గురించి మరియు ఈజీ ఆఫ్ లివింగ్. దీంట్లో ఒక అద్భుతమైన పదం వాడచ్చండి, డీక్రిమినలైజింగ్ మైనర్ అఫెన్సెస్ అండ్ రీప్లేసింగ్ ఇంప్రిజన్మెంట్ విత్ సివిల్ పెనాల్టీస్. అంటే వ్యాపార నిర్వహణ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మరియు జీవన ప్రమాణాలను సులభతరం చేయడానికి చిన్నపాటి నేరాల నుంచి జైలు శిక్షను తొలగించి సివిల్ జరిమానాలు విధించడమే ఈ యొక్క లక్ష్యం అన్నమాట. దాదాపుగా 784 ప్రొవిజన్స్ అక్రాస్ 79 to 80 సెంట్రల్ యాక్ట్స్ అడ్మినిస్ట్రేటెడ్ బై 23 మినిస్ట్రీస్. అంటే 23 మినిస్ట్రీస్ లో దాదాపుగా 784 ప్రొవిజన్స్ 70 నుంచి 80 చట్టాల్లో ఉన్నాయంటండి. ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయి, చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగేదిగా ఉన్నాయి. కాబట్టి వీటిని తొలగించడానికి ప్రభుత్వము ఒక అద్భుతమైన చట్టం అయితే తీసుకురావడం జరిగింది. దట్స్ వై ఎగ్జాంపుల్ తీసుకున్నామండి, ఔషధాలు కాస్మెటిక్ చట్టం కింద చిన్న ఉల్లంఘనకు ఒకప్పుడు జైలు శిక్ష ఉండేదన్నమాట. ఇప్పుడు దాన్ని తొలగించారు కాబట్టి వాళ్ళు బాగా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక మోటార్ వెహికల్ చట్టము, మోటార్ వాహనాల చట్టం కింద లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత 30 రోజులు టైం పీరియడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కదా. సో అండర్ మోటార్ వెహికల్ యాక్ట్ 1988 a 30-day గ్రేస్ పీరియడ్ ఇస్ ఇంట్రడ్యూస్ ఫర్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ అనమాట. అంటే లైసెన్స్ ఈ రోజు ఎక్స్పైర్ అయింది, మనం సడన్ గా యాక్సిడెంట్ చేసాం అనుకోండి, వెంటనే మనం తీసుకెళ్లి జైల్లో పడేస్తారు వితౌట్ లైసెన్స్ కదా. బట్ అలా కాకుండా ఒక 30 days గ్రేస్ పీరియడ్ అనేది కూడా దీంట్లో అవైలబిలిటీగా అందించడం జరుగుతుంది. కాబట్టి ఆబ్వియస్ గా దిస్ ఇస్ ఎ వెరీ వెరీ వెల్కమబుల్ బిల్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ అండి, సో అమెండ్మెంట్స్ చూద్దామండి. త్రూ దిస్ హిస్టారిక్ రిఫార్మ్, ఇది ఒక చారిత్రక సంస్కరణ ద్వారా పౌరులు మరియు వ్యాపార సంస్థలపై ఉన్నటువంటి చట్టబద్ధమైన భారాన్ని తగ్గించగలుగుతుంది. మరియు సవరణ తీసుకున్నట్లయితే దాదాపుగా 23 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలోని 23 అంటే దాదాపుగా 23 సెంట్రల్ మినిస్ట్రీస్ లోంచి 717 ప్రొవిజన్స్ తొలగించారు. టోటల్ ప్రొవిజన్స్ 784, కొన్ని అమెండ్మెంట్ చేశారు, 717 తొలగించేశారు. మొత్తం 79 కేంద్ర చట్టాలు అనమాట. అదవుతుందండి అందరికి. నేను దీన్ని కావాలంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. బట్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఒక టాపిక్ మీద 15 minutes మాక్సిమం అవగాహన తెచ్చుకొని
మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ వెళ్ళిపోవాలి తప్ప ఒకే టాపిక్ గురించి ఒక 10 గంటలు కూర్చోవడము 5 గంటలు కూర్చోవడము ఇలా చేయొద్దండి. చాలా సింపుల్ గా బిల్ దేనికి సంబంధించింది, ఇది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎలా ఉపయోగపడుతుంది, మనం ఏమి రీసెర్చ్ వర్క్ చేయకూడదు. మళ్ళీ అంటే మనం దీని మీద డిబేట్స్ ఏం చేయట్లేదు కదా. సో జన విశ్వాస్ బిల్ అంటే ఏంటి, ఎందుకు ప్రవేశపెట్టారు, ఎవరికి బెనిఫిట్ ఉంటుంది, ఏ మినిస్ట్రీ చూసుకుంటుంది, లేకపోతే పార్లమెంట్ ఏ విధంగా అప్రూవ్ చేస్తారు, చిన్న చిన్న అంశాలు తీసేసుకొని మేజర్ ఎఫెక్ట్ ఏంటో చూసుకోవాలి మనం. అర్థమవుతుందా? సో దట్స్ వై నేను స్టూడెంట్ ఓరియంటెడ్ క్లాస్ అనమాట ఇది. అలా కాకుండా నేను పెద్దగా డెవలప్ చేసుకోవాలి, వర్డింగ్ ఉపయోగించాలనుకుంటే యాజ్ ఎ టెడెక్ స్పీకర్ గా ఐ నో హౌ టు డెవలప్ ఏ స్టేట్మెంట్స్. సో దీన్ని చాలా చక్కగా అద్భుతంగా పదాలు ఉపయోగించగలుగుతాను. కానీ మనకు కావాల్సింది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సింపుల్ అండ్ షార్ట్ విషయం ఏంటి యాజ్ అ స్టూడెంట్ గా నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో థింక్ అబౌట్ ఇట్. రైట్ అండి. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి జరిమానాలు చూస్తే ఇక్కడ ఒక పదం ఉపయోగించారు, అదేంటంటే డీక్రిమినలైజేషన్ అంట. క్రిమినలైజేషన్ అంటే నేరం జరిగినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం. డీక్రిమినలైజేషన్ అంటే ఏంటంటే ఒకసారి చూద్దాం. దిస్ బిల్ రిమూవ్స్ ఎ క్రిమినల్ ప్రొవిజన్స్ లైక్ ఇంప్రిజన్మెంట్ దట్ ప్రీవియస్లీ ఎగ్జిస్టెడ్. అంటే గత చట్టాల్లో అవి ఉన్నాయన్నమాట, వాటిని తొలగిస్తూ ఫర్ మైనర్ టెక్నికల్ ఎర్రర్స్ అండ్ ల్యాప్సెస్ ఇన్ దిస్. ఎప్పుడైతే ఆ వెరీ స్ట్రింజెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయో వాటిని తొలగించి వాటి ప్లేస్ లో మానిటరీ పెనాల్టీస్ అంటే ఆర్థిక జరిమానాలు మాత్రమే విధిస్తున్నారు. రెండోది పెనాల్టీస్ విల్ బి ఇంపోజ్డ్, దట్ మీన్స్ పెనాల్టీస్ ఇంపోజ్ చేస్తారు. నెక్స్ట్ సివిల్ లయబిలిటీస్ గా చూస్తారు అనమాట, అంటే క్రిమినల్ లయబిలిటీ గా చూసి వాటికి ఏం శిక్షలు వేశారు, జస్ట్ ఓన్లీ పెనాల్టీ మాత్రం విధిస్తారు అనమాట. నెక్స్ట్ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, కోర్ట్స్ మీద వచ్చేటువంటి అదనం భారం తగ్గిపోతుందా లేదా, జ్యుడిషియల్ రిఫార్మ్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్ కదా చెప్పండి. బికాస్ ఇప్పుడు ఉన్నటువంటి జ్యుడిషియల్ వ్యవస్థలో ఒకే ఒక సుప్రీం కోర్టు ఉంది, హైకోర్ట్స్ కూడా చాలా కేసెస్ లో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక కేసెస్ చూసుకున్నట్లయితే కొన్ని లక్షల కేసెస్ పెండింగ్ లో ఉన్నాయి. మరి వీటన్నిటిని సార్ట్అవుట్ చేయాలంటే జన విశ్వాస్ బిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. చిన్న చిన్న కేసెస్ కూడా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నుంచి హైకోర్టు సుప్రీం కోర్టు దాకా వెళ్ళిపోయారు అనుకోండి, అవి ఎప్పటికీ తేలవు కదా. సో దట్ ఈస్ వై దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ యాక్ట్, గుర్తుపెట్టుకోండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో అడ్మినిస్ట్రేషన్ మీద భారం తగ్గుతుంది, పోలీస్ రిఫార్మ్స్ లో బాగా ఉపయోగపడుతుంది, జ్యుడిషియల్ రిఫార్మ్స్ లో బాగా ఉపయోగపడుతుంది, అండ్ ప్రజల యొక్క మానసిక పరిస్థితుల్లో బాగా ఉపయోగపడుతుంది. డెఫినెట్ గా అన్ని రంగాలకు ఉపయోగపడే బిల్ కాబట్టి దీని జన విశ్వాస్ బిల్ అనే పేరు పెట్టడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ అండి, ఇక పిఎస్ గోయల్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూద్దామండి. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ గారు ఈ బిల్లుపై స్పందిస్తూ ఇది మినిమం గవర్నమెంట్ అండ్ మాక్సిమం గవర్నెన్స్ ని, అంటే కనిష్ట ప్రభుత్వం అంటే తక్కువ మందితో పనిచేసిన ఎక్కువ పరిపాలన అందించేటువంటి ప్రభుత్వం అది. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కువ మంది మనుషులు ఉండేవారు, దాన్ని మాక్సిమం గవర్నమెంట్ అండ్ మినిమం గవర్నెన్స్ అని పిలిచేవారు. అంటే మాక్సిమం గవర్నమెంట్, మినిమం గవర్నెన్స్, గుర్తుపెట్టుకోండి. సో డెఫినెట్ గా ఇది ఒక 10 మార్కుల ప్రశ్న, క్రిటికల్లీ ఎగ్జామిన్ ఆర్ ఇల్లుస్ట్రేట్ ఆర్ ఎవాల్యుయేట్ అంటాడు. మినిమం గవర్నమెంట్ ఉండాలా, మాక్సిమం గవర్నెన్స్ ఉండాలి. సో మాక్సిమం గవర్నమెంట్ అంటే ఎక్కువ మంది మంత్రులు ఉండడం, లేకపోతే ఎక్కువ మంది స్టాఫ్ ఉండడం, అది కాదు కదా కావాల్సింది. దానివల్ల ఎక్స్పెండిచర్ చాలా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్. ఇది అందుకని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క మేజర్ ఆబ్జెక్ట్ కూడా ఇండియన్ పాలిటీలో మనం చదువుకుంటాం కదా. సో ఆ అమెండ్మెంట్ చాలా 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 ఇంపార్టెంట్. అంటే మంత్రి మండలి ఎంత ఉండాలి అని ఒక నెంబర్ ను కూడా ఫిక్స్ చేసిన చట్టాన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడుగుతాడు. మీరు మన క్లాస్ లో డిస్కస్ చేసుకున్నప్పుడు మనం వాటి గురించి చూద్దామండి. సో యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడుకుంటాము. సేమ్ ద స్ట్రెంత్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు కూడా అది మాట్లాడుకుందాం. నెక్స్ట్, సో ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ స్టేటెడ్ మినిమం గవర్నమెంట్ అండ్ మాక్సిమం గవర్నెన్స్ అండి. నెక్స్ట్ ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్ చెప్తున్నారు. తర్వాత ఇన్వెస్ట్మెంట్ మోడల్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. యా, సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్ అంటే ఇట్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ద రెగ్యులేషన్స్ అండ్ ఇంక్రీజ్ ద ట్రస్ట్ బిట్వీన్ ద సిటిజన్స్ అండ్ గవర్నమెంట్. అంటే నమ్మకం ద్వారా ఏర్పాటు చేసినటువంటి పరిపాలనని నియంత్రణను తగ్గించి పౌరులు మరియు ప్రభుత్వం మధ్య నమ్మకాన్ని పెంచడమే దీని ముఖ్య ఉద్దేశం అంటున్నారు. సో ఇవన్నీ కూడా సార్ నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను, జస్ట్ మీరు పాయింట్స్ కూడా రాసుకోండి. వై బికాస్ ఈ టాపిక్ మనకి దాదాపుగా 10 మార్క్స్ క్వశ్చన్ ని కవర్ చేస్తుంది. ద సేమ్ టైం ప్రిలిమ్స్ లో కూడా అడుగుతాడు కాబట్టి సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డ్యూ టు దిస్ reforms, there is an opportunity for India's positions in international business rankings to improve and foreign investments to increase. Definitely ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పేజ్ అనమాట. మరి దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్ కానీ ట్రస్ట్ బేస్డ్ అప్రోచ్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ఫస్ట్ పరిష్కారానికి సంబంధించి కొంతమంది ఆఫీసర్స్ ని తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇవి అవుట్ సైడ్ ఆఫ్ ది జ్యూరిడిక్షన్ సెటిల్ చేస్తారు. దీన్ని మనం మీడియేషన్ అంటాం, ఆర్బిట్రేషన్ అనొచ్చు, మీడియేషన్ అనొచ్చు. అంటే ఇవి కోర్టుల దాకా తీసుకురాకుండా టు సెటిల్ ద పెనాల్టీస్ అవుట్ సైడ్ ద కోర్ట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ ద ఫస్ట్ టైం అండ్ మైనర్ అఫెండర్స్ గెట్ వార్నింగ్స్ బిఫోర్ ది ఫైన్స్ అన్నమాట. అంటే ఫస్ట్ టైం ఎవరైనా సరే ఉల్లంఘించినట్లయితే వెంటనే ఫైన్స్ కూడా వేయట్లేదు, జస్ట్ వాళ్ళకి వార్నింగ్ టైప్ ఇస్తారు అనమాట. అంటే చూడండి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామంటారు, ఇలాంటివి అనమాట.
ఇక రెండోది డైనమిక్ పెనాల్టీస్ అంటే 10% ఇంక్రీస్ ఎవ్రీ 3 years. అంటే ఏదైతే పెనాల్టీ ఇంపోజ్ చేస్తారో అది ఎవ్రీ 3 years కి పెంచుకుంటూ వెళ్తారు. సో దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ ప్లీజ్ మేక్ షూర్ ఇది డెఫినెట్ గా మీ టాపిక్ లో కవర్ చేయండి. రైట్, నెక్స్ట్ అండి వీటి మీద ఎంసీక్యూస్ చూద్దాము. సో హౌ మెనీ సెంట్రల్ యాక్ట్స్ ఆర్ ప్రపోజ్ టు బి అమెండెడ్ బై జన్ విశ్వాస్ అమెండ్మెంట్ ప్రొవిజన్స్ 2026? 42, 183, 79, 80, 385. రైట్ ఆప్షన్ ఆల్రెడీ మెన్షన్ చేశానండి. సో టాపిక్ ఒకసారి చూసేసుకోండి. నెక్స్ట్ ద రైట్ ఆప్షన్ ఇస్ 79 to 80 ప్రొవిజన్స్ వేర్ యాక్ట్స్ వర్ అమెండెడ్. నెక్స్ట్ ప్రొవిజన్స్ అయితే మోర్ దెన్ 7+. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి సార్, చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద మెయిన్ షిఫ్ట్ ఇన్ రెగ్యులేటరీ అప్రోచ్ ప్రపోజ్డ్ బై బిల్ 2026? ఆప్షన్ ఏ క్రిమినలైజేషన్ టు ఇంప్రిజన్మెంట్, రాంగ్ అండి. పొనిటివ్ టు ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్, రైట్ ఆప్షన్. సివిల్ పెనాల్టీస్ టు క్రిమినల్ ప్రాసిక్యూషన్, నో. అండ్ సెంట్రలైజేషన్ టు డిసెంట్రలైజేషన్, ద రైట్ ఆప్షన్ ఒకసారి చూడండి. ద రైట్ ఆప్షన్ ఈస్ to punitive to trust based governance, that is decriminalizing minor offenses అన్నమాట. సో ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్ అనేది కీవర్డ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్స్ కొద్దామండి. డిస్కస్ హౌ ది జన్ విశ్వాస్ అమెండ్మెంట్ ప్రొవిజన్స్ బిల్ 2026 aims to improve the ease of doing business in India, particularly for MSME. చాలా 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 ఇంపార్టెంట్. అంటే ఈ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్ హాల్కి వెళ్ళకూడదు. అలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇది ఒకటి అనమాట. ఓకే, ఫ్యూ క్వశ్చన్స్ అండి మనం ఇండియన్ పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీలో చూస్తుంటాం కదా. అలాంటి టాపిక్స్ లో చూసుకున్నట్లయితే ఈ జన విశ్వాస్ బిల్ మీద తప్పనిసరిగా అడుగుతాడు. ఒకప్పుడు యాంటీ డిఫెక్షన్ గురించి అడిగేవాడు, తర్వాత రిజర్వేషన్స్ గురించి అడిగేవారు, తర్వాత తమిళనాడు రిజర్వేషన్స్ గురించి అడిగేవారు, తర్వాత బేసిక్ స్ట్రక్చర్ నుంచి బాగా అడిగేవాడు. సో ఇలాంటివన్నీ కూడా మనం ఓవర్ ద పీరియడ్ చదువుకుంటాము. సో కీ పాయింట్స్ చూసుకోండి. ఫోకస్ ఆన్ రీప్లేసింగ్ ద ఇంప్రిజన్మెంట్ విత్ రీజనబుల్ ఫైన్స్, గ్రేడెడ్ ఎన్ఫోర్స్మెంట్, వార్నింగ్స్ బిఫోర్ పెనాల్టీస్, reducing the compliance burdens on the small business owners, and fostering a trust-based regulatory environment that reduces fear of criminal prosecution. అంటే ఈ వర్డింగ్ ఉంటే మీ ఆన్సర్ ఇంకొంచెం బాగా క్వాలిటీగా ఉంటుంది. సో ట్రై టు యూజ్ దిస్ ఆన్సర్. ఎవరైనా సరే మీరు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రాసినట్లయితే ఇది ఆల్రెడీ పిఆర్ఎస్ అనేటువంటి గవర్నమెంట్ వెబ్సైట్ లో కంప్లీట్ డాక్యుమెంట్ ఉందండి. ఆ లింక్ కూడా నేను చాట్ బాక్స్ లో పెడతాను. మీరు డైరెక్ట్ గా చదవండి. సో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చదివిన తర్వాత ఈ క్వశ్చన్ రాయడానికి ప్రయత్నం చేయండి. మీరు కనుక ఈ క్వశ్చన్ కనుక రాసినట్లయితే మీరు సేమ్ దాంట్లో మీరు పోస్ట్ చేయొచ్చు. సో సేమ్ చాట్ బాక్స్ లో మీరు డైరెక్ట్ కాపీ పేస్ట్ చేయండి. నేను ఎవల్యూషన్ కూడా చేసి చెప్తాను మీకు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, సేమ్ టాపిక్. రైట్, 1 second. యా, సో decriminalization of minor offenses is a crucial for reducing the burden on the judiciary. Critically evaluate this statement in the context of Jan Vishwas Amendment Bill 2026. This is also very 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 important sir. Judicial reform సంబంధించి కానవచ్చు. ఏదైనా సరే ఈ క్వశ్చన్ అయితే డెఫినెట్ గా ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ గ్యారెంటీగా పడుతుంది. సో మీరు ప్రిపేర్ అవ్వండి. దానికి సంబంధించినటువంటి కీ పాయింట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. సో డెఫినెట్ గా దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. మన టాపిక్స్ చూసుకుంటే టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడంతో పాటు అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఏ ఏరియాలో పడుతుందో నేను కంపల్సరీగా చెప్తాను. సో ప్రిలిమ్స్ చూడండి, మెయిన్స్ కూడా చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ టు కార్తికేస్ అకాడమీ. అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ న్యూ బ్యాచెస్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అండి. సో డెఫినెట్ గా మీకు నచ్చితే. అండ్ ఆల్రెడీ మన కార్తికేస్ అకాడమీ బ్యాచ్ 1 మార్నింగ్ 9 to 1 స్టార్ట్ చేసాము, సివిల్ సర్వీసెస్ అండ్ గ్రూప్ 1. అండ్ గ్రూప్ 2 కి మధ్యాహ్నం 2 to 6 క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ క్లాసెస్ ఆర్ అవైలబుల్ బోత్ ఆఫ్లైన్ ఆన్లైన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్.